కార్తీక పురాణం 24వ అధ్యాయం. అంబారీష మహారాజు కథ. పిమ్మట అత్రి మహర్షి తిరిగి ఇలా చెప్పెను. అగస్త్య మునీశ్వర, నీకు కార్తీకరతం నందు హరిభక్తి యందున అధికమైన ఆసక్తి గలదు కనుక కార్తీకరత మహత్యం గురించి మరికొన్ని విశేషములు చెప్పుచున్నాను, శ్రద్ధగా వినుము. కార్తీక శుక్ల ద్వాదశి హరిబోధిని. ఈ ద్వాదశి నాడు చేయు స్నానము సమస్త తీర్థస్నానం ఫలము నసుగును, సమస్త యజ్ఞములను ఆచరించిన ఫలము నిచ్చును. ఈ ద్వాదశి నాడు చేసిన పుణ్యము 1,000,000 రెట్ల ఫలమిచ్చును. ఈ ద్వాదశి హరికి మిగిలిన ప్రియమైనది, మహాపుణ్య దినము. స్వల్పముగా పారాయణకి ఉపయోగించవలను. ద్వాదశిని విడిచి పారాయణ చేయకూడదు. ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి అతిక్రమించకముందే పారాయణ చేయవలను. పూర్వము పరమ భాగవతముడైన అంబారీషుడు ఈ విషయము నెరిగి పారాయణకు ద్వాదశి విడవలేదు. దుర్వాస మహాముని అంబారీషుని వద్దకు పోవుట. అంబారీష మహారాజు ఒక ఏకాదశి నాడు ఉపవాసము చేసి ఆ మరునాడు ద్వాదశి కొంచెం మాత్రమే ఉన్నందున ఈలోపు పారాయణ చేయదలిచెను. అప్పుడు దుర్వాస మహాముని అంబారీషుని వద్దకు వచ్చి ఆతిథ్యం ఇవ్వమని కోరెను. అంబారీషుడు ఆ మునీశ్వరుని కోరిక సమ్మతించి ద్వాదశి పారాయణకు రమ్మని కోరెను. దుర్వాస మహర్షి పారాయణకు ఆజ్ఞను అందుకొని స్నాన సంధ్యా వందనాలు అనుష్టములు కోరకు నదికి పోయెను. ఆనాడు ద్వాదశి చాలా స్వల్పముగా ఉండెను. దుర్వాసుడు సకాలముకు రాలేదు. ద్వాదశి పోయి త్రయోదశి వచ్చుచున్నది. అందువలన హరిభక్తుడగు అంబారీషుడుకు తనలో అయ్యో ఇప్పుడేమి చెయ్యను, బ్రాహ్మణుడు అందున మహాముని భోజనంకు వచ్చదని ఇంతవరకు రాలేదు, ద్వాదశి వెళ్ళిపోవచున్నది, ద్వాదశి నుల్లంఘించుట దోషము, గృహస్థుడు బ్రాహ్మణి కంటే ముందు భోజనం చేయతగదు, అట్లా భుజించిన ఎడల అతడు కోపించి శాపమిచ్చును. ఉపవాసం నందు ఏకాదశి విడవరాదు, అంట్లే పారాయణ యందు ద్వాదశి విడవకూడదు. ద్వాదశి విడిచినచో హరిభక్తి మాయన వాడవును. ద్వాదశి పారాయణ త్రికోణ వలన 12 ఉపవాస ఫలము పోవును. హరివాసరము పుణ్యదినము కనుక విడవకూడదు. అది విడిచిన వలన పుణ్య సంచయము లభించదు. ఈ సంకట స్థితి యందు హరిభక్తి విడుచు కంటే పారాయణ అవశ్యకర్తముగా తోచున్నది. బ్రాహ్మణ శాపం వలన కల్పాంతరం వరకు దుఃఖము కలుగవచ్చును. ద్వాదశి విడిచినచో హరివాసర ఫలము విడిచిన వాడవును. హరివాసరం విడిచినచో హరిభక్తి లోభించును. హరిభక్తి విడిచ కంటే బ్రాహ్మణ శాపమే కొంత నయము అని నిశ్చయించుకొని వేద విధాలుగా బ్రాహ్మణులు చూచి, విప్రోత్తములారా, దుర్వాస మహాముని భోజనముకు వచ్చినని ఇంతవరకు రాలేదు. ద్వాదశి పారాయణముకు కాలం అతిక్రమించున్నది. బ్రాహ్మణుడి కంటే ముందు భోజనము చేసినచో బ్రాహ్మణ త్రికమణ దోషము కలుగును. ద్వాదశి పారాయణ చేయకుండా ద్వాదశి త్రికమణ దోషము కలుగును. కనుక నేను ఇప్పుడు ఏం చేయటం మంచిదో ఆలోచించి చెప్పండి అని కోరెను. అప్పుడు బ్రాహ్మణులు బాగా ఆలోచించి, మహారాజా, గృహస్థుడు తన ఇంటికి వచ్చిన శుద్ధిని గాని చెండాలను గాని విడిచి భుజింపరాదు. ఇక అగ్రవర్ణముకు చెందిన బ్రాహ్మణుడే అతిథికి వచ్చినచో అతని విడిచి భుజించరాదని వేరుగా చెప్పవలసిన పని ఉన్నదా? బ్రాహ్మణ్ణి అతిథిగా పిలిచి అతని కంటే ముందు భుజించిన వాడు బ్రాహ్మణ్ణి అవమానించిన వాడవును. బ్రాహ్మణుని అవమానించిన వాడు ఆయువుని, ఐశ్వర్యముని, కీర్తిని, ధర్మముని కోల్పోవును. బ్రాహ్మణులు దేవతలతో సమానము. అట్టి బ్రాహ్మణుని తిరస్కరించేవారు సర్వము కోల్పోదురు. దుర్వాసుడు అండచో మహా తపస్సంపన్నుడు. అట్టి బ్రాహ్మణోత్తముని అవమానించుట కొరివితో తలగోక్కునుట వంటిది. దుర్వాసుడు ద్వాదశి పారాయణకు వచ్చనని రాకపోవుట చాలా అన్యాయమే. అయినను అతనిని అవమానించరాదు. అట్టి బ్రాహ్మణ ఆజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు. ద్వాదశి పారాయణ విడిచిన ఎడల ఏకాదశి ఉపవాసం భంగము కలుగును. ఏకాదశి త్యాగముకు కూడా ప్రాయశ్చిత్తము లేదు. కనుక 2 సమాన బలము కలిగి ఉన్నవి. ఇందు విడవ తగినదేదో విడవ లేనిదేదో మాకు తోచుట లేదు అని చెప్పిరి. ఓం నమ శివాయ.